ఇండియాలో అక్టోబర్ 2019 లైవ్ స్టాక్ సెన్సస్ రిలీజ్ అయింది. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన 20వ లైవ్ స్టాక్ సెన్సస్. మన ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లైవ్ స్టాక్ సెన్సస్ నిర్వహిస్తుంది. లాస్ట్ లైవ్ స్టాక్ సెన్సస్ 2012 డేటా వరకు ఉందన్నమాట. అంటే అది 19వ లైవ్ స్టాక్ సెన్సస్. ఇప్పుడు 20వది రిలీజ్ అయింది. 2017 వరకు ఉన్న డేటా దీనిలో ఉంటుందన్నమాట. 20th లైవ్ స్టాక్ సెన్సస్లో 2019లో రిలీజ్ అయిన సెన్సస్లో 2017 వరకు ఇండియాలో ఉన్న లైవ్ స్టాక్ డేటా ఉంటుందన్నమాట. ఈ లైవ్ స్టాక్ సెన్సస్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఎనిమల్ హస్బెండరీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో స్టాటిస్టిక్స్ డివిజన్ అని ఒకటి ఉంది. ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ డివిజన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ లైవ్ స్టాక్ సెన్సస్ కవర్స్ ఆల్ ద డొమెస్టికేటెడ్ ఎనిమల్స్. అంటే మనం పెంచుకునే ఎనిమల్స్, పెంచుకుని రకరకాల పర్పస్ కోసం వాడుకునే ఎనిమల్స్ అనమాట. ఇవన్నీ లైవ్ స్టాక్ సెన్సస్లోకి ఉంటాయి. అంతేగాని అడవిలో ఉండే అవన్నీ కౌంట్ ఇక్కడ చేయరు. డొమెస్టికేటెడ్ ఎనిమల్స్ లైవ్ స్టాక్ సెన్సస్ కవర్స్ ఆల్ ద డొమెస్టికేటెడ్ ఎనిమల్స్ డేటా అనమాట. ఇండియాస్ టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 533.2 మిలియన్. 533 మిలియన్ దాదాపు ఇండియా లైవ్ స్టాక్, డొమెస్టికేటెడ్ లైవ్ స్టాక్ ఉంది. అండ్ లాస్ట్ సెన్సస్కి 2012కి ఇప్పుడున్న సెన్సస్కి చూస్తే 4.6% ఇండియాలో లైవ్ స్టాక్ పెరిగింది. 4.6% ఇండియాలో లైవ్ స్టాక్ పెరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియాస్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండిజినస్ క్యాటిల్ ఈజ్ అరౌండ్ 140 మిలియన్. ఇండియాలో ఇండిజినస్ క్యాటిల్ 140 మిలియన్. ఇక చూస్తే లాస్ట్ టైంకి ఈ టైంకి అంటే 2012కి 2017 డేటాకి మధ్య 7.5% డిక్రీజ్ అయింది క్యాటిల్లో. 7.5% తగ్గింది. టోటల్గా లైఫ్ స్టాక్ పెరిగిన క్యాటిల్, ఇండిజినస్ క్యాటిల్ తగ్గిందనమాట. అంటే స్వదేశంగా ఉన్న క్యాటిల్ తగ్గింది. ద ఎగ్జాటిక్ అండ్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్ పాపులేషన్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఎగ్జాటిక్ అంటే మనం చూసిన జెర్సీ ఆవు ఉంది, క్రాస్ బ్రీడ్ ఇలాంటివన్నీ బయట నుంచి వచ్చేవి క్రాస్ బ్రీడ్, వీటి పాపులేషన్ పెరిగిందంట. ఇంక్రీజ్ బై 29.5%. ఇండిజినస్ క్యాటిల్ పర్సంటేజ్ ఏమో తగ్గింది. ద ఎగ్జాటిక్ అండ్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్ ఏమో పర్సంటేజ్ పెరిగింది. ఈ డేటా ఫిలిమ్స్లో కూడా అడగవచ్చు. చూడండి, ఇండియాలో లాస్ట్ సెన్సస్కి 2012లో రిలీజ్ అయిన డేటాకి మొన్న 2019లో రిలీజ్ అయిన డేటాకి మధ్య చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. ఇండిజినస్ క్యాటిల్ ఇండియాలో 140 మిలియన్ ఉన్నాయి. అయితే 7.5% డిక్రీజ్ అయినాయి. అదే ఎగ్జాటిక్ అండ్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్ పాపులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 29.5%. ఎగ్జాటిక్ అంటే బయట నుంచి వచ్చినవి, తర్వాత క్రాస్ బ్రీడ్ ఇవన్నీ 29.5% వాటి పాపులేషన్ పెరిగింది. ద బ్యాక్యార్డ్ పౌల్ట్రీ హ్యాస్ ఇంక్రీజ్డ్ అరౌండ్ 46%. అంటే పర్టికులర్గా పౌల్ట్రీ అనేది 46% పెరిగిందంట. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వృద్ధి జరిగే అవకాశం ఉంది. ద బ్యాక్యార్డ్ పౌల్ట్రీ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ అరౌండ్ 46%. ఇక్కడ దీనిలో ప్రిలిమ్స్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే, ఈ నేషనల్ లైవ్ స్టాక్ సెన్సస్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఏ పీరియాడికల్గా కండక్ట్ చేస్తారు, 5 ఇయర్స్కి ఒకసారి, ఏ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తారు, అండ్ దీనిలో ఎలాంటి ఎనిమల్స్ ఉంటాయి. డొమెస్టికేటెడ్ ఎనిమల్స్ అంటే దాన్ని మనం పెంచుకుని వేరే వేరే పర్పస్కి వాడుకోవడం. గేదెలు, ఆవులు, షీప్, గొర్రెలు ఇలాంటివన్నీ అనమాట. అలానే ట్రెండ్స్, ఈ లైవ్ స్టాక్ సెన్సస్లో ఈసారి అక్టోబర్ 2019 20వ లైవ్ స్టాక్ సెన్సస్లో వచ్చిన ట్రెండ్స్ ఇవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఇండిజినస్ పాపులేషన్ తగ్గుతుంది, ఎగ్జాటిక్ లైవ్ స్టాక్ పాపులేషన్ పెరుగుతుంది. మనం చూస్తే ఇండిజినస్ క్యాటిల్ ఏమో తగ్గుతుంది పర్సంటేజ్, ఎగ్జాటిక్ అంటే బయట నుంచి మనం తెచ్చుకునేవేమో పెరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. నేషనల్ లైవ్ స్టాక్ సెన్సస్ పూర్తి డీటెయిల్స్ నెట్లో దొరుకుతాయి. ఈ డీటెయిల్స్ ఒకసారి పూర్తిగా చదువుకోండి. ఏ క్యాటిల్స్లో ఎంతెంత పర్సెంట్ పెరిగింది, ఎంతెంత తగ్గింది, దీనివల్ల నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఆన్సర్ రాయగలరు. లైవ్ స్టాక్ సెన్సస్ పూర్తి డీటెయిల్స్ మీకు నెట్లో దొరుకుతాయి. దీని డేటా ఒకసారి చూసుకోండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత దీని గురించి ఒక మ్యాప్ కూడా వస్తుంది,
ఒక చార్ట్, దాన్ని కూడా రాసి పెట్టుకోండి.